పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసి తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ స్థావరాలు లేదంటే కనుక ఐఎస్ఐఎస్ స్థావరాలు కూల్చానంటూ గొప్పలు చెప్పుకుంది, ప్రపంచానికి వినిపించుకుంది. సీన్ కట్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్లు ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి నిన్న ఒక్కసారిగా విరుచుకుపడి 19 పాకిస్తానీ మిలిటరీ పోస్టులని సైన్యాన్ని చంపి మరీ స్వాధీనం చేసుకున్నారు. ఒక హెడ్ క్వార్టర్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే ఒక ప్రాంతం పాకిస్తాన్ ఆధీనంలో నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ అది తిరిగి తీసుకోవాలంటే యుద్ధం చేయాలి. యుద్ధంలో పైనుంచి బాంబులు వేస్తే తన దేశంలోని భూభాగం మీద తనే దాడి చేసినట్టు అవుతుంది. అలా కాకుండా భూమి మీద నుంచి అటాక్ కొద్దామంటే తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ కావచ్చు, అలాగే ఏదైతే మరొక వైపున బలూచ్ రెబల్స్ కావచ్చు, ఈ ఇద్దరు కూడా అటాకింగ్కి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మాట వినే పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అప్రోచ్ అయింది. వాళ్ళే ఖతార్కి సంబంధించినటువంటి వాళ్ళు. ఖతార్ వాళ్ళని ప్రపంచంలోని ముస్లిం దేశాలందరూ కూడా తమ పెద్దలుగా మధ్యవర్తులుగా భావిస్తుంటారు. కాబట్టి ఖతార్ పాలకులకి పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేసుకొచ్చాడు. SOS కాలు అర్జెంటుగా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ఫోర్సెస్ని తో చెప్పి మా మీద దాడి చేయకుండా ఆపండి. మొన్న చేసిన దాడి వెనకాల మాకు వేరే ఉద్దేశం లేదు, తీవ్రవాదుల మీద దాడి చేయకపోతే ప్రాబ్లం అని చెప్పేసి చైనా వాళ్ళు మమ్మల్ని ప్రెజర్ చేయడం వల్ల చేసాం, ఆ విషయాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళేమో మా మీద పగబట్టేశారు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. మరి ఖతార్ చెప్పి ఆపుతుందా యుద్ధాన్ని? ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నటువంటి శిబిరాలని వెనక్కి తిరిగిస్తారా? చూడాల్సి ఉంది.